మనందరికీ రజనీకాంత్ యాజ్ అన్ యాక్టర్ తెలుసు. ఎస్ ఆర్ నో? రజనీకాంత్ గారికి ఇప్పుడు 71 ఇయర్స్. ఆయనకి తెలుసు కదా 71 ఏళ్ళు ఉన్నాయని. తెలుసా తెలీదా? నీ ఏజ్ ఎంతో నీకు తెలుసు కదా, ఆయన ఏజ్ ఎంతో ఆయనకి తెలుసు కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అడుగుతా, రజనీకాంత్ గారికి 71 ఏళ్ళు ఉన్నాయని తెలుసా తెలీదా? అందరు చెప్పాలి నాన్న, తెలుసా తెలీదా? ఆయన డార్క్ కాంప్లెక్స్లో ఉంటాడని ఆయనకి తెలుసా తెలీదా? ఆయనకి బట్టతలు ఉందని ఆయనకి తెలుసా తెలీదా? ఆయనకి తెల్లగడ్డ ఉందని ఆయనకి తెలుసా తెలీదా? ఇన్ని తెలిసిన రజనీకాంత్కి ఇంకొక విషయం కూడా తెలుసు. ఒక్కసారి మేకప్ వేసుకుని విగ్గు పెడితే తనకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం కూడా తెలుసు. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ హ్యావ్. నీ దగ్గర లేని దాని మీద నువ్వు ఫోకస్ చేయకు. ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్. నేను ఇలా బాగా మాట్లాడుతున్నా, ఆ అబ్బాయి బాగా వినొచ్చు, ఈ అబ్బాయి విని అర్థం చేసుకోవచ్చు, ఇతను విన్నది నోట్ చేయొచ్చు, అతను కంప్యూటర్లోకి ఎక్కించవచ్చు, దీన్ని అతను అందమైన ఆర్టికల్గా రాయొచ్చు, దానికి అతను బొమ్మలు యాడ్ చేయొచ్చు, దానికి అతను టైటిల్ పెట్టచ్చు. ఆ అబ్బాయి 10 సచ్ ఆర్టికల్ తీసుకుని ఒక పుస్తకం చేయొచ్చు, ఆ పుస్తకానికి అతను కవర్ పేజ్ చేయొచ్చు, ఇతను టైటిల్ పెట్టచ్చు, అతను డిజైన్ చేయొచ్చు, అతను పబ్లిష్ చేయొచ్చు, ఇతను మార్కెటింగ్ చేయొచ్చు, ఇతను చదివి ఫ్రెండ్కి రికమెండ్ చేయొచ్చు, ఆ ఫ్రెండ్ చదివి IAS పాస్ అవ్వచ్చు. ఈచ్ వన్ ఆఫ్ us born with a competency. చేప చిట్టెక్కలేదు, సముద్రంలో ఈదగలుగుతుంది. చిలక సముద్రంలో ఈదలేదు, చెట్టెక్కగలుగుతుంది. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. చిరంజీవి గారు మెగాస్టార్. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి కూడా ప్రదీప్ కాలేడు. నేను ఆయన తక్కువ చేసి మాట్లాడతలేదు, చాలా గొప్ప వ్యక్తి ఆయన, నేను ఆయన గురించే మాట్లాడతలే. కానీ మనం పక్క వ్యక్తితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ఫార్చునేట్లీ మన చుట్టూ ఉన్న వాళ్ళంతా నెగిటివిటీ మనకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఆడపిల్ల, నువ్వు మగపిల్లనివి, నీకు చేత కాదు, నీకేమొస్తుంది, చిన్నప్పుడు స్టేజ్కి ఫెయిల్ అయ్యాడు, ఈమె బయట పాడలేదు, ఇంట్లో పాడుతుంది, ఈయనకంటే మా అన్నయ్య కొడుక్కి 1 మార్క్ ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చింది. కేర్ చేయద్దు. ఇఫ్ యు బిలీవ్ యువర్ సెల్ఫ్, నీ దగ్గర నువ్వేంటో నీకు తెలిస్తే, పక్కవాడు కుక్క అయితే నేను కుక్క అవుతానా, పక్కవాడు గాడిద అంటే గాడిదైతానా, నేనెవరో నాకు తెలుసు కదా. నో యువర్ సెల్ఫ్. అలా నేర్చుకోవాలంటే ఇవాళ మీరందరూ షుడ్ ప్రామిస్ మీ టు డూ 1 ఎక్సర్సైజ్. విల్ యూ డూ ఇట్? 1 ఎక్సర్సైజ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ మీరు చెయ్యాలి. 2 minutes 5 minutes టైం పట్టదు, కానీ అది దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ లైఫ్ అవుతుంది. ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు ఇష్టమైన టైంలో 10 minutes ఇండివిజువల్ టైం తీసుకుని, ఒక పెన్ను తీసుకుని, పెన్సిల్ తీసుకుని, ఆ పేపర్ మీద నాకు నచ్చే అంశాలు, వాట్ డూ ఐ లైక్ మోస్ట్ ఇన్ మీ, నాలో నాకు నచ్చుతాయి కదా కొన్ని అని రాయటం మొదలుపెట్టు. ఫస్ట్ 10 minutes మీకేం అర్థం కాదు. కొంతసేపు అరే నేనేంది, నేను బేకార్గాండి, పిచ్చోండి, చిన్నప్పటి నుంచి చెప్తే, నేను చూసినప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, నేను చూసినప్పుడే టీవీలో కరెంటు పోతుంది, నేను ఎక్కినప్పుడే బస్ టైర్ పంచర్ అవుతుంది, అన్ని నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. ఒక బండి చెరువులోంచి పోతే బురద నీళ్ళు పైకి వస్తాయి కదా, ఒక బండి చెరువులోంచి పోతే ఎడ్ల బండి పోయింది అనుకుందాం, బురద నీరు బయటకు వస్తుంది కదా, ఒక 10 minutes తర్వాత కామ్ డౌన్ అయిపోయి బురద కిందకి వెళ్ళి మంచినీళ్ళు పైకి వస్తాయి కదా, అట్లా మీ ఆలోచనలు కూడా ఒక 5 minutes తర్వాత నెగటివిటీ పోతుంది. అరే నేను నవ్వితే బాగుంటాను, నేను స్మైల్ చేస్తే బాగుంటాను, నేను పక్కవాడికి ఎవరికైనా హాని చేయలేదు, నేను బ్రహ్మాండంగా చదువుకుంటాను, నేను అందరితో ఫ్రెండ్గా ఉంటాను, నేను టైం మెయింటైన్ చేస్తాను, నేను గోల్ సెట్ చేసుకున్నా అని మనం మాట్లాడుతూనే ఉంటాం. డూ దట్ టుడే. ఎవరు చేస్తారు ఎక్సర్సైజ్ చెప్పండి మీ జీవితం కోసం. ఎస్ ఐ సీ ప్లెంటీ ఆఫ్. మీరు ఇట్లా చేయొద్దాం, అందరు చేయొద్దాం, స్ట్రైట్ ఇట్లా ఎత్తండి పైకి, మ్యాక్సిమం వెనక్కి తిప్పండి, ఇట్లా వెనక్కి తిప్పండి, ఇట్లా వెనక్కి, అమ్మ నిప్పెడుతుంది, వెనక్కి ఇట్లా తీసుకుని కింద తిప్పండి, అమ్మ వెనక్కి కొట్టుకోండి. శభాష్. యూ షుడ్ లైక్ యువర్ సెల్ఫ్. సో మై స్లోగన్ ఈజ్, పక్కవాడు ఛానల్ పెడితే లైక్ చేయడం కాదు, పక్కవాడు పోస్ట్ పెడితే లైక్ చేయడం కాదు, పక్కవాడు పోస్ట్ పెడితే షేర్ చేయడం కాదు, పక్కవాడు ఛానల్ పెడితే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయడం కాదు. మై స్లోగన్ నేను ఇప్పుడు చెప్తా, మీరు అందరూ నాతో రిపీట్ చేయాలి.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ. మనం లైక్ చేయాలి. మనలో ఉన్న పాజిటివ్ పాయింట్సే మన బ్రెయిన్కి రావాలి. నెగటివ్స్ ఆర్ ఓన్లీ పాయింట్స్ విచ్ కెన్ బి ఇంప్రూవ్డ్. నాకు మ్యాథ్స్ రాదు, నాకు సైన్స్ రాదు, నాకు ఇది రాదు, అది రాదు, ఇట్స్ ఓన్లీ నెగటివిటీ. తలుచుకుంటే ఎందుకు రాదు? ఇంగ్లీష్ లాంగ్వేజ్ తలుచుకుంటే ఎందుకు రాదు? ఒక గంట సేపు మీరు రీల్స్ రోల్స్ చూడకుండా యూట్యూబ్లోకి వెళ్ళి ఇంగ్లీష్ ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని కొట్టండి. హౌ కెన్ ఐ లెర్న్ సింపుల్ ఇంగ్లీష్ అని కొట్టండి. వాట్ ఆర్ కాన్వర్జేషనల్ స్కిల్స్ అని కొట్టండి. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ అన్ యాక్టివ్ లిజనర్ అని కొట్టండి. హౌ కెన్ ఐ బికమ్ ఎన్ కాన్ఫిడెంట్ ఇండివిజువల్ అని కొట్టండి. హౌ కెన్ ఐ స్టార్ట్ పబ్లిక్ స్పీకింగ్ అని కొట్టండి. మీకు ఇంత కొట్టాల్సిన అవసరం లేకుండా మేము మా కంపెనీ తరఫున మీకు మీ అందరికీ పిల్లల కోసం, మీలాంటి పిల్లల కోసం ఒక ఓటీటీ క్రియేట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ A+B² ఓటీటీ. ఇట్ ఈస్ నాట్ చోటా భీమ్ ఆర్ సమ్ ఓటీటీ. ఇట్ ఈస్ నేను చెప్పే ప్రతి మాట లాంటి మాటలు మీ లైఫ్ సైన్సెస్లో జీవితాంతం మీకు తోడుండే ఒక ఓటీటీని క్రియేట్ చేస్తున్నాం. దాని పేరు పెక్సెల్. ఆఫ్టర్ మై స్పీచ్ మీకు ఒక చిన్న క్వశ్చనీర్ ఇస్తాం. ఎలాంటి ఫిలిమ్స్ కావాలి, ఏం కావాలని మా టీం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 minutes ఎక్సర్సైజ్ చేయండి. మనం ఎక్కడా వెతుక్కోకల్లా మన జీవితానికి మనమే మార్గదర్శకులు అవ్వచ్చు. సో వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ యువర్ యాటిట్యూడ్. మోల్డ్ యువర్ యాటిట్యూడ్, దట్ పాజిటివ్ యాటిట్యూడ్నెస్. నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్ పోయాం. నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను. నా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటూ పక్కన చూస్తే వాడు వడ తింటలా దిగులుగా చూస్తున్నాడు. ఏమైందన్నా అన్న? డ్యూటీ సార్ అన్నాడు. ఏమైందన్న? మోసం సార్ అన్నాడు. ఏమైందన్న? అరే పైసలు గుంజుతున్నాడు సార్ అన్నాడు. చెప్పరాబా ఏమైందన్న? చూడండి సార్, వడకి చిల్లు పెట్టి హోటల్లో ఎన్ని పైసలు సంపాదిస్తున్నాడు అని. నేను అన్న పిచ్చోడా, వడకి చిల్లు పెట్టింది వడ ఉడకటానికి మిద్దగట్టడానికి కాదు అన్న. అప్పటి నుంచి నేను కొటేషన్ రాసుకున్నాను. ఈ కొటేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. షుడై అదే మీరు డల్గా ఉంటే నేను ఇంకా ఏమి షుడై అంటారు. షుడై ఇఫ్ యు ఆర్ ఎక్స్, మీరందరూ 14-15 years, 14 years 15 years మ్యాక్సిమం, అంతే కదా. ఐఎమ్ 63 అంటే 4x. మీరు ఎక్స్ అంటే నాకు 4 times ఎనర్జీ ఉంది మీకంటే ఎక్కువ. నాకు ఎక్కువ ఎనర్జీ ఉందా, మీకు ఎక్కువ ఎనర్జీ ఉందా? సరే నేను అడుగుతా ఇప్పుడు, నేను ఎనర్జెటికా, మీరు ఎనర్జెటికా? మీరే, ఏం కాదు నేనే. ఓకే, సో వాట్ ఈస్ దట్ కొటేషన్ విచ్ ఐ మేడ్ ఏంటంటే, డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, డోంట్ లుక్ ఎట్ ది HOLE హోల్ ఆఫ్ ది వడ, లుక్ వడ యాజ్ ఎ హోల్ WHO. నీలో ఉన్న లోపాలని నువ్వు చూసుకోకు, నీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ మాత్రమే నువ్వు చూసుకో. యూ విల్ బికమ్ ఏ సూపర్లేటివ్ ఇండివిజువల్ ఇన్ ద లైఫ్. దిస్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్. దెన్ పాజిబిలిటీ థింకింగ్. ఎందుకు జరగదు? ఒక సమస్యని ఎలా రావాలి? వర్కింగ్ డే నిర్మల్. ఎలా రావాలి? ఎలా రావాలి? ఎలా రావాలి? ప్రాబ్లం. ఎలాగైనా రావాలి అనుకుంటే మైండ్కి అది ఛాలెంజ్. ప్రాబ్లమ్స్ ఆర్ డిస్కస్డ్ అండ్ లెఫ్ట్. ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఆర్ మెట్ అండ్ దెన్ అచీవ్డ్. కన్వర్ట్ యువర్ ప్రాబ్లమ్ యాజ్ అ ఛాలెంజ్. ఎందుకు రాదు నాకు 10th grade? ఎందుకు రాదు నాకు క్లాస్ ఫస్ట్? ఎందుకు రాదు? ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ పోస్ట్ మై సెల్ఫ్ అనుకో, నువ్వు అది అచీవ్ చేస్తావు. జస్ట్ దెన్ వాట్ ఈస్ యువర్ రైటియస్ థింకింగ్? ఎప్పుడూ కూడా వాల్యూస్ లేకుండా మనం బతకూడదు. గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. ఒక చిన్న స్థలం ఉంటే మనకి 100 గజాల స్థలం ఉంది. అరే ఎవడైనా కబ్జా చేస్తాడేమో అని దాని చుట్టూ మనం కాంపౌండ్ వాల్ కడతాం. ఎస్ ఆర్ నో? దెన్ వాట్ ఈస్ ది యాటిట్యూడ్ వీఆర్ లుకింగ్ ఎట్? ఓపెన్నెస్ టు లెర్న్. మారుతున్న కాలంలో నువ్వు కొత్త విషయాలు నేర్చుకోకపోతే నువ్వు వెనకబడిపోతావు. 100 kilometers స్పీడ్లో టెక్నాలజీ ముందుకెళ్తుంటే మనం పాత సినిమా హీరోయిన్ లెక్క వెనక స్లో మోషన్లో పోతే పట్టుకోగలమా? ఎట్లుంటుందంటే, విజయ్ దేవరకొండ హీరో, ఓల్డ్ పిక్చర్ హీరోయిన్ జమున హీరోయిన్. విజయ్, అపార్థం చేసుకో విజయ్, నా ఉద్దేశం ఏంది, నీ లొల్లి జల్దీ చెప్పంటాడు కదా. టెక్నాలజీ మనల్ని చూసి నవ్వుతుంది. మమ్మల్ని పట్టుకోలేదు, నువ్వు వెనకపడిపోతున్నావు అని నవ్వుతావు టెక్నాలజీ. షుడ్ ఎంప్రేస్ ఇట్.
యూ షుడ్ బి మెంటల్లీ ప్రిపేర్డ్ టు టేకప్ ఎనీ ఛాలెంజ్ ఇన్ ద లైఫ్. మల్టీ టాస్కింగ్ 10th క్లాస్ స్కూల్ పోయి వచ్చి నేను గొప్ప పని చేస్తున్నాను అనుకోవద్దు. స్కూల్కి వెళ్ళటంతో పాటు యూ షుడ్ లర్న్ మల్టీమీడియా, యూ షుడ్ లర్న్ సో మెనీ అదర్ థింగ్స్. నేను ఇలా మాట్లాడుతున్నా కదా, 8th క్లాస్లో వివి స్కూల్లో లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ ఎ టీచర్. కానీ మాలా చెప్పేవాళ్ళ పవర్ చూడండి ఎట్లా ఉంటుందో చెప్తాను నేను. 8th క్లాస్లో నేను క్లాస్లో ఉంటే మా తెలుగు సార్ డిఎస్ శర్మ సార్, నా 8th క్లాస్ అంటే 1974. నేను పాఠం గట్టిగా చదవమన్నాడు. నేను మంచిగా క్లాస్ బుక్ చదివితే వెరీ గుడ్ అంటాను బదులు ఆయన ఏమన్నాడంటే క్లాస్ అవ్వగానే స్టాఫ్ రూమ్కి రా అన్నాడు. ఆ రోజుల్లో టీచర్ స్టాఫ్ రూమ్ రమ్మన్నాడంటే ఒకటే జింత ఇంకేం లేదు, కేను పెట్టి కొట్టడమే. నాకు భయం వేసింది. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు సీను అని, వాడిని అన్న రారా భయ్ తోడురా అన్న. వాడు ఇప్పుడు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో డాక్టర్, నేను యాక్టర్, ఇద్దరం ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేశాడు, స్టాఫ్ రూమ్ దాకా వచ్చి నా లోపల చూసి వాడు వెళ్ళిపోయాడు. నాకు భయం వేసింది. ఇలా లోపలికి భయపడుతూ వెళ్ళా. సార్ పక్కన కూర్చోమన్నారు. నేను పరేషాన్ అయిపోయాను. అరే సార్ కూర్చోమంటే ఎంత పెద్ద హోదా అది, పక్కన పోయి కూర్చున్నా. ఇట్లా ప్రదీప్ నీకు డిబేటరీ స్కిల్స్ ఉన్నాయి, నీకు ఆరేటరీ స్కిల్స్ ఉన్నాయి, నీకు వక్తృత ధోరణి ఉంది, నీకు మాట్లాడే కెపాసిటీ ఉంది, వై డోంట్ యు బికమ్ ఏ స్పీకర్ అని మా తెలుగు సార్ చెప్పాడు నా 8th క్లాస్లో. నేను పరేషాన్ అయిపోయాను. సార్ నాకుందా సార్? నాకున్నా, నీకే ఉన్నాయి, నాకు తెలియదు సార్ అన్న. నేను కొన్ని టిప్స్ చెప్తాను అని నాకు టిప్స్ చెప్పారు. ద ఇయర్ నెక్స్ట్ 1975, ద ఇయర్ నెక్స్ట్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరిగితే ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీలో ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మా సార్ చెప్పాడు కాబట్టి వచ్చిందని నేను అంటల్లా, మా సార్ చెప్పింది జరుగుతుంది అని నేను విశ్వసించా కాబట్టి జరిగింది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ దిస్ ఇయర్ 2025, దిస్ ఇయర్ ఈజ్ మై 50th year as a speaker. I am enjoying my 50th year as a speaker. But who laid foundation? ఒక తెలుగు సార్ చెప్పిన ఒక మాట ఇప్పుడు నేను చెప్తున్నాను. యూ కెన్ బికమ్ బెస్ట్ ఇండివిజువల్స్ ఇన్ లైఫ్. యూ కెన్ మనం తలుచుకుంటే మనం ఈ దేశానికి పనికొచ్చే సైనికులు అవుతాం. మనం తలుచుకోవాలంటే యూ విల్ బికమ్ ఎన్ అసెట్. India is the youngest country. It will continue to be the youngest country till 2054 or 55. What is the youngness we want to represent? కొత్త ఆలోచనలు, కొత్త భావాలు, కొత్త మిషనరీ, కొత్త ఎక్విప్మెంట్ అన్నీ మనం అలవాటు చేసుకోవాలి. జీవితాంతం ఇక్కడే ఉంటామా? నిర్మల్లోనే ఉంటామా? వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్మల్లో చేయాలి. ఇందాక సార్ చెప్పారు వాళ్ళ అమ్మాయి కరీంనగర్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తూ అంటారు. మీరు కూడా అలా చేయాలని ఉంటుందా లేదా? ఉండాలి అంటే ఓన్లీ థింగ్ యాటిట్యూడ్. మీకు ఏముండాలంటే వాట్ ఈస్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఈజ్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వనబడే నీ షోరూమ్కి నీ యాటిట్యూడ్ షోకేస్ లాంటిది. షోకేస్ మంచుకుంటే మనం లోపల పోతాం, షోకేస్ మంచిగా లేకపోతే మనం పక్క షాపు పోతాం. నువ్వు మంచుకుంటే నీ దగ్గరకు వచ్చి నేను పికప్ చేస్తా, నువ్వు మంచిగా లేకపోతే నీ యాటిట్యూడ్ బాగాలేకపోతే పక్క వాళ్ళు బాగుంటే వాళ్ళని పికప్ చేసి ఉద్యోగం ఇస్తా. Then what is the next quality of attitude we are talking about? We are talking about openness. Openness to learn. ఏ కొత్త విషయమైనా తెలుసుకోవాలి. అరే నాకు తెలియదు అని పక్క గలీలో పోవద్దు. ఎవడైనా కొత్త విషయం చెప్తుంటే మళ్ళీ చెప్పు ఇంకోసారి చెప్పు అని నేర్చుకోండి. నేను మై బిగ్గెస్ట్ కాంపిటీటర్ నా లైఫ్లో ఎవడైనా ఉంటే మై 26 years old సన్. వాడు ఏం చేస్తే నేను చేస్తాను. వాడు వెళ్ళి ఫాజిల్ వాచ్ కొంటే నేను ఫాజిల్ వాచ్ కొంటా. వాడు వెళ్ళి ఏ బ్రాండ్ షూస్ కొంటే నేను వెళ్ళి ఆ బ్రాండ్ షూస్ కొంటా. వాడు ఏ యానిమేస్ చూస్తుంటే నేను ఆ యానిమేస్ చూస్తా. వాడు మలయాళం సినిమా చూస్తే నేను మలయాళం సినిమా చూస్తా. వాడు కొరియన్ సినిమా చూస్తే కొరియన్ సినిమా చూస్తా. వాడు ఎక్కడ పోయి కాఫీ తాగితే నేను అక్కడికే పోయి కాఫీ తాగుతా. వాడు ఏముంటే, ఎందుకంటే మై మైండ్ షుడ్ బి 26 వైరస్ మై ఏజ్ ఇస్ 62. ఐ కెప్ట్ మై మైండ్ అట్ 26. ద లర్నింగ్, ఓపెన్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ మై గుడ్. ఎవరైనా తిడితే మన మంచి కోరం, 2 మార్కులు తక్కువ వస్తే మన మంచి కోసం, మనకి ఏదైనా ఫెయిల్యూర్ అయితే మన మంచి కోసం. విరాట్ కోహ్లీని చూడండి, నిన్న 0 కొట్టాడు, ఏడుస్తూ కూర్చుంటాడా?
నేను ఆడను రాబాయ్ 0 కొట్టాను నేను అంటాడా? వాడు వచ్చి మళ్ళీ ఆడతాడు, కుదిరితే 100 కొడతాడు. ఎస్ ఆర్ నో? మనం కూడా అంతే. ఒక ఎగ్జామ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకో ఎగ్జామ్ మీద పడనియద్దు. యూనిట్ టెస్ట్లో బాగా రాకపోతే అది క్వార్టర్లీకి ఏం తేడా రాదు, క్వార్టర్లీ బాగా చేయకపోతే హాఫర్లీకి ఏం రాదు, హాఫర్లీ బాగా చేయకపోతే ప్రీ ఫైనల్కి ఏం కాదు. అసలు పరీక్షల్లో 9 వచ్చి 10 రాకపోయినా జీవితంలో ఏమీ కాదు. కానీ మనం నేర్చుకున్న విషయం జీవితాంతం మనకు తోడుంటుంది. దిస్ ఈస్ యువర్ ఓపెన్నెస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కంపాషన్. పక్క వ్యక్తి పట్ల కొంచెం జాలి కదా. మన పక్క వాళ్ళు కష్టంలో ఉన్నారా, సుఖంలో ఉన్నారా. మన క్లాస్మేటే ఉంటుంది, ఆమె బిర్యానీ ఇంట్లో తినే స్థితిలో ఉండకపోవచ్చు. మనం వచ్చి రాత్రి బిర్యానీ తిన్నా, నేను సూపర్ ఏం తిన్నా మజా వచ్చింది, నేను బిర్యానీ తిన్నా అంటే పాపం ఆ పిల్ల మొహంలో కొంచెం డిసప్పాయింట్ వస్తుంది కదా. పక్క వ్యక్తిని తెలుసుకోండి. ఓ పిల్లాడు వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు, మమ్మీ విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ మై బాడీ, నా శరీరంలో అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏది అని అడిగాడు. అనగా తల్లి చెప్పింది యూ గెస్ అంది. వీడు అన్నాడు నా కళ్ళు అన్నాడు, తల్లి సెడ్ నో. నా చెవులు, తల్లి సెడ్ నో. నా చెయ్యి, కాలు, గుండె ఏం చెప్పినా తల్లి నో 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 అని. టోటల్లీ డిసప్పాయింటెడ్. అమ్మ నువ్వే చెప్పమ్మా వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ మై బాడీ. తల్లి చెప్పింది యువర్ షోల్డర్, నీ భుజంరా నీ శరీరంలో బెస్ట్ పార్ట్ అని. వీడు ఆశ్చర్యపోయాడు. హౌ కెన్ యూ కాల్ మై షోల్డర్ యాజ్ ద బెస్ట్ పార్ట్ మమ్మీ అని అడిగాడు. ఎవరికైనా నీ ఫ్రెండ్కి కష్టం వస్తే నీ భుజం మీద తలబెట్టుకు ఏడుస్తాడరా, కాబట్టి పక్క వ్యక్తికి పనికొచ్చేది బెస్ట్ పార్ట్. మనం టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాం, పక్క అమ్మాయి టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు ఒక పూట, ఏమైతే షేర్ చేసుకుంటే. నీకు బస్సులో రిజర్వ్ సీట్ ఉంది, పక్కన ఉన్న అంకుల్కి రిజర్వ్ సీట్ లేదు, ఆయన నుంచున్నాడు, కొంచెం జరిగి సీట్ ఇస్తే ఏమవుతుంది? అకామిడేటివ్. ద పవర్ ఆఫ్ టుగెదర్నెస్, ద పవర్ ఆఫ్ అకామిడేటివ్ ప్రిన్సిపల్. ఇది యాటిట్యూడ్. ఎలా యాటిట్యూడ్ అని నేను చెప్తాను. ఒకసారి అన్ని నెంబర్స్ కలిసి ఒక మీటింగ్ చేసుకున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 0 ఇంతే కదా ప్రైమరీ నెంబర్స్ ఉన్నాయి. అన్నీ ఒక చోట మీటింగ్ చేసుకున్నాయి. అయిపోయాక ఒక ఫోటో తీసుకుందామని. 9 అంది నేను అందరికంటే పెద్ద, నేను ఫోటోలో మధ్యలో నుంచుంటాను. 8 అంది నేను అందరికంటే లావు, నేను ఫోటోలో మధ్యలో నుంచుంటాను. 7 అంది నేను సప్తవర్ణాలకి ప్రతీక, నేను మధ్యలో నుంచుంటాను. 6 అంది నేను షడ్రుచులకి ప్రతీక, నేను మధ్యలో నుంచుంటాను. 5 అంది నేను పంచామృతాలకి ప్రతీక, నేను మధ్యలో ఉంటాను. 4 దిక్కులని, 3 త్రిమూర్తులని, 2 ద్వైతమని, 1 అద్వైతమని, ఎవడికి తోచింది వాడు గొప్పలు చెప్పుకున్నారు. కోపం వచ్చి 9 8 కొట్టింది. ఇంతే కదా మనం చేసేది. అమ్మమ్మని కొడితే మనం పోయి పిల్లల్ని కొడతాం కదా, తమ్ముడు వచ్చాను మనకంటే ఎవడు బలగిన పెడితే అన్ని కొడతాం కదా. 9 వచ్చి ఏం చేసింది? 8 కొట్టింది. 8 వచ్చి ఏం చేసింది? 7 కొట్టింది. 7 6 కొట్టింది. 6 5 కొట్టింది. 5 4 కొట్టింది. 4 3 కొట్టింది. 3 2 కొట్టింది. 2 1 కొట్టింది. కానీ ఒకటేం చేసింది? పక్కకి జరిగి 0 చుట్టూ చేసి దగ్గర తీసుకుని అది 10 అయింది. అది దిస్ ఈజ్ కాల్డ్ accommodative principle. This is called the power of inclusion. This is called the power of amalgamation, the power of synergy, the power of what you call partnership, the power of togetherness. పక్క వ్యక్తిని ఎలా కలుపుకోవాలని మనం ఆలోచించాలి. కానీ ఇఫ్ యూ స్టార్ట్ డివైడింగ్, లాస్ట్కి ఎవడు ఉండడు, మనం ఒక్కళ్ళమే ఉంటాం. దిస్ యాటిట్యూడ్ షుడ్ డెవలప్. దిస్ ఇస్ అబౌట్ యాటిట్యూడ్. నెక్స్ట్ ఎస్, ఏ ఫార్ యాటిట్యూడ్. ఏ ఫార్ S for skill. What is a skill? Skill అంటే నైపుణ్యం. A skill is something which we are not born with. పుట్టంగానే ఎవరు లీడర్స్ కారు, పుట్టంగానే ఎవరు స్పీకర్స్ కారు, పుట్టంగానే ఎవరు రైటర్స్ కారు, పుట్టంగానే ఎవరు ఏది కాదు. సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్టలా, నేను మైక్తో పుట్టలా. A skill is something which we are not born with, we learn from others. పక్క వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకుంటాం. నేర్చుకుని వి ప్రాక్టీస్ ఇట్, సాధన చేస్తాం. దాన్ని సాధన చేస్తాం. ప్రతిరోజు సాధన చేస్తాం. చేసి వి కాంకర్ ఇట్ అండ్ దెన్ వి మాస్టర్ ఇట్. దాన్ని అప్పుడు మాస్టర్ చేస్తాం. 100 పుస్తకాలు చదవండి, మీకు సైకిల్ తొక్కడం వస్తుందా? హలో, రాదు. సైకిల్ తొక్కితేనే సైకిల్ తొక్కడం వస్తుంది.
ఎడమ చేత్తో ఎడమ హ్యాండిల్ బార్ పట్టుకొని ఎడమ కాలు కింద ఎడమ పెడలు పెట్టి కుడి కాలు మెల్లగా గాల్లోకి లేపి కుడి పెడల మీద పెట్టి కుడి చేత్తో కుడి హ్యాండిల్ బార్ పట్టుకొని గడియార క్రమంలో కాళ్ళు దొక్కుతో సమతుల్యం పాటిస్తూ దీర్ఘంగా చూసిన సైకిల్ వచ్చిన చచ్చును వస్తుంది. అది మనకంటే పెద్దోడు మన అన్నో అక్కో కూర్చోబెట్టాలి, ఏం కాదనాలి, మనం వద్దు 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 అనాలి, వాళ్ళు తోసేయాలి, మనం తొక్కాలి, కింద పడాలి, మోకాల్చి పెరగాలి, వాళ్ళు నవ్వాలి, నాకేం కావాలో అని మనం అనాలి. నెక్స్ట్ డే ఎవరు చూడకుండా మనం సైకిల్ తీసుకుని తొక్కాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సిమిలర్లీ అవర్ లైఫ్, సిమిలర్లీ అవర్ స్కిల్స్, ఇట్ ఈస్ లీడర్షిప్ కానీ, క్రియేటివిటీ కానీ, ఇన్నోవేషన్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఏదన్నా సరే మనం తొక్కితే వచ్చే సైకిల్ లాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఇంకా ఎక్కడ రాదు. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఇట్ అని చెయ్యాలి. ఎవరు వద్దంటారు? ఇప్పుడు మీకు అంతా ఉంది. ఒక యూట్యూబర్ ఏం చేస్తున్నాడు? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా మాట్లాడుతున్నారు? వంటింట్లో వంట చేసే అమ్మలు నాయనమ్మలు ఇన్ఫ్లుయెన్సర్స్ అని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఏంటి? ఒక ముసలాయన ఉంటాడు, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఒక స్వామీజీలో ఉంటాడు ఆయన. అరే వంట చేయండిరా, భలే ఉంటుందిరా అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. నెలకు 10 లక్షలు సంపాదిస్తాడట. కేంద్ర మంత్రి గడ్కరీ మొన్న ఏదో స్టేట్మెంట్లో చెప్తున్నాడు, నేను ఊరికే మాట్లాడి అప్పుడప్పుడు ఇది ఇట్లా చేయ, వంకాయలు పోపులో పెట్టు, ఇట్లా చేయ అట్లా చేయని సరదాగా చేసిన వీడియోస్ నాకు నెలకు 10 లక్షలు తెస్తున్నాయి అంటాడు. ఆ వీడియోస్ గొప్పతనం కాదు, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ గొప్పతనం కదా. నా మనసులో ఉన్న మాట నా మెదడులోకి వెళ్ళి నా నోటి ద్వారా బయటకు వచ్చి మీ చెవుల నుంచి, మీ మెదడు నుంచి, మీ మనసుకి అదే అర్థం, అదే భావంతో ఇందాక నుంచి వెళ్తోంది. కాబట్టి 1 అవర్ పైన మీరు అందరూ వినగలుగుతున్నారు. ఎస్ ఆర్ నో? దీన్నే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే నేను చెప్పదలుచుకుంది మీకు అర్థం అవ్వాలి కదా. అంటే ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు సింపుల్ లాజిక్. మనం చెప్పదలుచుకున్న అవతల వాళ్ళకి చెప్పాము లేదు. ఎక్కడ చెప్తాం? టీచర్కి ఏదో చెప్తుంది, అర్థం కాదు, అడిగితే ఏమనుకుంటుందో టీచర్ అని భయం, అడగం మనం. అమ్మేదో చెప్తుంది, ఇష్టం ఉండదు, అడిగి చెప్తే ఏమన్నా భయం అని చెప్పం, మాట్లాడం. చెప్పండి, మాట్లాడండి. ఇష్టం ఉన్నా మాట్లాడండి, ఇష్టం లేకపోయినా మాట్లాడండి. ఎవడైనా మీ పర్సనల్ జీవితాల్లోకి వచ్చి ఏదైనా మాట్లాడినా, తిట్టినా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవడైనా అంటే అడిగి చెప్పండి, అరే ఇది నా జీవితం, నీకు సంబంధం లేదు, ముక్కు కోసి కారం పెట్టా నా జీవితంలోకి రావద్దని చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. మాట్లాడకపోతే ఏమవుతుంది? మనలో మనకి ఆత్మజనిత భావం వచ్చేసి మనం భయపడతాం, డిప్రెషన్లోకి వెళ్తాం, చావు దాకా వెళ్ళిపోతున్నారు పిల్లలు. అరే ఏం అవసరం ఉంది? అమ్మ నాన్నకి మీరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు నాతో ఏం చెప్తున్నారంటే, మా అబ్బాయికి మనసు బాగాలేదన్న విషయం ఫేస్బుక్ చూస్తే కానీ మాకు అర్థం కావట్లా, వాడు ఫేస్బుక్ చూసి అక్కడ ఫీలింగ్ డిప్రెషన్ అని పెట్టుకుంటున్నాడు. అది చూసి ఎవడో చెప్తాడు, ఏంటంటే మీ అబ్బాయి ఫీలింగ్ డిప్రెషన్ ఫేస్బుక్లో పెట్టాడంటే, అప్పుడు నేను వెళ్ళి పిల్లాడిని పిలిచి ఏంట్రానా, అరే నువ్వు నాన్నకు చెప్పు, అమ్మకు చెప్పు నీ ప్రాబ్లం, ఐ వాంట్ 2 minutes ఆఫ్ యువర్ టైం అని చెప్పండి. నేను వెళ్ళి నువ్వు వెళ్ళి లైబ్రరీలో చదువుకో అంటే మా కొడుకు ఏమంటాడు, కూల్ డాడ్ అంటాడు. నాకు గూగుల్ ఉంది నాన్న, నేను లైబ్రరీకి ఎందుకు పోవాలి అంటాడు కదా. పెద్దవాళ్ళు కన్సర్న్ కొద్దీ మనకు చెప్తారు. మనం ఏదో చెయ్యాలి అని ఒక తాపత్రయం ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది, దానికోసం చెప్తారు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మాట్లాడండి. మీరందరూ బొమ్మరిల్లు సినిమా చూసారా? టీవీలో అయినా మీరు పుట్టారు లేదు అప్పటికి. బొమ్మరిల్లు సినిమా హలో బాగుంటుంది కదా. సిద్ధార్థ లాస్ట్కి ప్రకాష్ రాజ్తో సీన్ మాట్లాడతాడు, నాన్న అంతా మీరే చేశారు నాన్న, నేను ఏ షర్ట్ వేసుకోవాలని మీరే చెప్పారు నాన్న, ఏ కాయిన్ కొట్టాలని మీరే చెప్పారు నాన్న, రోడ్డు దాటుతుంటే నా చేయి పట్టుకుని మీరే దాటిచ్చారు నాన్న. చెప్పండి లేదా? మన అందరం లైక్ చేసాం, సినిమా సూపర్ హిట్ అయింది. నా సింపుల్ ప్రశ్న ఏంటంటే, తండ్రి కొడుకులు మాట్లాడుకునే ఈ సీను సినిమా క్లైమాక్స్లో కాకుండా సినిమా బిగినింగ్లో ఉంటే అసలు కథ ఉందా? లేదు కదా. ఏ ప్రాబ్లం ఉన్నా మాట్లాడండి, అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి, టీచర్స్తో మాట్లాడండి, అన్నయ్యలు అక్కయ్యలు ఉంటే మాట్లాడండి, చెప్పేసండి, వెళ్ళిపోతుంది. అంతే తప్ప మీరు ఫీలింగ్ ఎలా అని ఫేస్బుక్లో పెట్టుకుంటే మేము ఎంత బాధపడాలి? నేను ఇట్లా గుంటూరులో ఒక కాలేజీలో వెళ్ళి ఇలా మాట్లాడి నా లాస్ట్ స్లైడ్లో ఊరికే నా ఫేస్బుక్ ఐడి పెట్టాను చాలా ఏళ్ల క్రితం. నేను నైట్ గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చి నైట్ ఏదో పని చేస్తుంటే ఫేస్బుక్ మెసెంజర్ ఎట్ నైట్ 1:30 హాయ్ సార్ అని వచ్చింది. చూస్తే ఎవరంటే నేను సోయంతో సంధ్యనో ఏదో అమ్మాయి పేరు, ఈ వాళ్ళు మీకు అటెండ్ అయ్యాను నేను మీ క్లాసు, నాకు బాగా అనిపించింది, కానీ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను.
ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ నౌ. నాకు భయం వేసింది. అదేంటమ్మా అని, ఆ ఫోన్ కాదు కదా, నేను ఆ అమ్మాయిని అట్లాగే ట్రాక్ చేసి మాట్లాడుతూ 20-30 క్వశ్చన్స్, నువ్వేంటి, ఎందుకు, నేను సీఏ చదవడం ఇష్టం లేదు, నాకు కామర్స్ ఇష్టం లేదు, ఈ హాస్టల్ ఇష్టం లేదు, అమ్మ నాన్న సో మెనీ థింగ్స్ రాసింది. ఇది చేస్తూ టైప్ చేస్తూ మాస్టర్ మైండ్స్లో ఆ ప్రిన్సిపాల్ అని, ఆయనకు ఒక కాలేజ్ ప్రిన్సిపాల్కి అక్కడ కాలేజ్ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటే ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇది ఎంత కామన్ సార్, ఏం కాదు అని. సార్ దండం పెడతా, మీరు వెళ్ళి అమ్మాయి చేత నాతో ఫోన్లో మాట్లాడించాడు. పాప ఆయన ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళి వార్డెన్ని లేపి, వార్డెన్ నుంచి ఈ అమ్మాయిని లేపి రాత్రి 1:30 నాకు ఫోన్ చేస్తే, నో ఐఎమ్ ఫీలింగ్ బెటర్ సార్, ఐ డోంట్ వాంట్ టు డై అని అప్పుడు చెప్తాను. నాకు అవసరమా మనకి? అవసరమా? ఇష్టమైతే చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు, ఇష్టం లేకపోతే అవ్వరు. ఇష్టమైతే డాక్టర్లు అవుతారు, కాకపోతే కారు. ఇష్టమైతే ఇంజనీర్లు అవుతారు, కాకపోతే కారు. ఓలా క్యాబ్ నడుపుకున్నా, స్విగ్గీ బాయ్ అయినా, బ్యూటీ పార్లర్ టెక్నీషియన్ అయినా, ర్యాపిడో వాడైనా సంపాదిస్తున్నారు. బతకాలనుకుంటే 1000 మార్గాలు ఉన్నాయి, చావాలనుకుంటే ఒకటే మార్గం ఉంది. యు నీడ్ టు కమ్యూనికేట్. టీచర్ చెప్పింది అర్థం కాకపోయినా, ఎవడైనా మనతో మిస్బిహేవ్ చేసినా, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా గొంతు విప్పి మాట్లాడండి. దిస్ ఇస్ వన్. వై కమ్యూనికేషన్ ఈజ్ నీడెడ్? స్టేజ్ ఎక్కి అలా మాట్లాడితే చూసేవాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది కదా. రేపు మిమ్మల్ని ఇంటర్వ్యూలో మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడితే జాబ్స్ ఎలా వస్తాయి, ఎంత మంచి వస్తాయి. మీరు గ్రూప్ డిస్కషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎంత మంచి జాబ్స్ వస్తాయి. హెచ్ఆర్ ఇంటర్వ్యూస్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీ మనసులో ఉన్న స్వచ్ఛంగా ఒక జోక్ వేసి సరదాగా మాట్లాడుతుంటే అవతల వాడిని ఎట్లా ఇంప్రెస్ చేయగలుగుతారు? గుర్తుపెట్టుకోండి, ద థియరీ ఆఫ్ కమ్యూనికేషన్: ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్. ఎక్స్ప్రెస్, మనం ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ మాట్లాడితే పక్క వాళ్ళు అంత బాగా ఇంప్రెస్ అవుతారు. ఏడో గ్లాస్ నీళ్ళు తీసుకురా అంటే తెస్తారు, ప్రేమ కొద్దో భయం కొద్దో తెస్తారు. అది కాదు కదా లైఫ్. కెన్ ఎనీవన్ హెల్ప్ మీ విత్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ అంటే 100 మంది నీ కోసం పడి తీసుకొస్తారు. ఇక్కడ ద వే యూ ఎక్స్ప్రెస్. అమ్మా నాన్న టేక్ ఇట్, అమ్మా నాకు కావాలే, లేట్ అయింది. నీకు ఏదన్నా మ్యాగీలో ఉప్పు ఎక్కువైతే అమ్మకి చెప్తావు, బాగా ఉండి ప్లేట్ మొత్తం తిన్నప్పుడే అమ్మకి చెప్పావా? ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పావా? ఐ లవ్ యూ డాడీ అని చెప్పావా? అరే నీ వల్ల నేను స్కూల్కి వెళ్ళి వచ్చా, ఇంత మంచి స్కూల్లో ఉన్నామని చెప్తావా? ఎప్పుడైనా మీ టీచర్ దగ్గరికి వెళ్ళి, మ్యామ్ వాట్ ఏ క్లాస్ ఇస్ టుడే, రియల్లీ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మ్యామ్, ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఏ టీచర్ లైక్ యూ అని ఎప్పుడైనా చెప్పామా? చెప్పము. కష్టం వస్తేనే మాట్లాడతాం, ఇష్టం లేకపోతేనే మాట్లాడతాం, ప్రాబ్లమ్స్ ఉంటేనే మాట్లాడతాం. మనం కాంప్లిమెంట్ చేయం ఎవరిని. చేయండి. ఒక ఫ్యాన్ ఉంటుంది మీ ఇంట్లో, టక 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 శబ్దం చేస్తూ ఉంటుంది. ఫ్యాన్ తీసి పడేస్తామా? పడేం కదా. 2 drops ఆయిల్ వేస్తాం, ఫ్యాన్ స్మూత్ అయిపోతుంది. మనం కూడా 2 drops ఆఫ్ ఆయిల్. గుర్తుపెట్టుకోండి, థ్యాంక్ యూ, సారీ. ఇవే మన జీవితం మొత్తం మీద. సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి హూ హెల్ప్, సే సారీ ఇఫ్ సంబడీ ఈజ్ హర్ట్ బికాస్ ఆఫ్ యూ. ఈ 2 words మంత్ర ఆఫ్ యువర్ లైఫ్. మన తప్పు లేకపోయినా, నా వల్ల తప్పైందా, సారీ అని చెప్పండి. ఎవరు చిన్న హెల్ప్ చేసినా, మన ఇంట్లో పని చేసే వాళ్ళైనా ఎవరు హెల్ప్ చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పండి. ఈ 2 of your మంత్ర. సో స్కిల్, లీడర్షిప్ ఈజ్ ఎ స్కిల్, కమ్యూనికేషన్ ఈజ్ ఎ స్కిల్, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎ స్కిల్. ఎవ్రీ డే 86,400 seconds మన అకౌంట్లో పడతాయి. 86,400 seconds. అబ్దుల్ కలాంకి, సచిన్ టెండూల్కర్కి, రతన్ టాటాకి, లేకపోతే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి వీళ్ళకేమీ స్పెషల్ వాచెస్ ఉండవు. ఇదే వాచెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు ప్రతి సెకండు ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇఫ్ ఐ నో దట్ ఐ హ్యావ్ టు కమ్ హియర్ బై 11 o'clock టు నిర్మల్, ఐ హ్యావ్ స్టార్టెడ్ at 6:30 ఫ్రమ్ హోమ్. దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్, బ్యాక్ అండ్ ప్లాన్. మీకు 1 year, నెక్స్ట్ ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి, మార్చిలో పరీక్షలు ఉంటాయి. ఇప్పుడే తెలుసు కదా. మీరెందుకు GPS ఆన్ చేయరు, మీరెందుకు మీ టైం టేబుల్ వేసుకోరు, మీరెందుకు దానికోసం వర్క్ చేయలేరు? తిప్పి కొడితేనే 6 సబ్జెక్టులేనా, 6ఏనా, 60 ఉన్నాయా? 6 subjects, యూ హ్యావ్ 10 months ఆఫ్ టైం ఫ్రమ్ నౌ. ఎంత ఈజీ, కష్టమే కాదు. ప్లానింగ్ చేసుకోవాలి. బాహుబలి సినిమా మొత్తం ప్లానింగే. ప్రభాస్ ఎలిఫెంట్ ఎక్కింది ఎలిఫెంట్ కాదు, అది చెక్కది, దాన్ని సీజీ చేశారు, కంప్యూటర్ గ్రాఫిక్స్. ఇతను పైకి ఎక్కింది కూడా అక్కడ మెట్లలాగా కట్టారు, దాని మీద ఎక్కితే పైకి ఎక్కారు. ప్లానింగ్.
ఏముండదు అక్కడ ప్లానింగ్. నేను F3లో ఫైటింగ్ చేశానా, వాడిని ఎత్తుకుని ఇట్లా భుజం మీద ఎత్తి ఇట్లా కొట్టి కింద పడేసి కొట్టానా, ప్లానింగ్. తాళ్ళు పెట్టి వాడిని పైకి లేపుతారు, నేను ఎత్తినట్టే చూస్తా. సినిమాల్లో మీరు చూసే హీరోలంతా డూపులే, వాళ్ళు ఊరికి ఇట్లా చేస్తారు. ప్లానింగ్. మీరు కూడా మీ జీవితంలో సక్సెస్ఫుల్ అవుతే ప్లానింగ్ చాలు, మనకి ఇంకేం ఒక్కర్లా. ప్లాన్ చేసుకోండి. మనకి ఏ పని ఇంపార్టెంట్ అయితే దాని మీద మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. టైం ఈజ్ ఇంపార్టెంట్. డబ్బు కంటే టైం ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్. మనకి వ్యాపారం చేయాలంటే డబ్బు పెట్టుబడి పెట్టాలి. స్టూడెంట్ పెట్టే పెట్టుబడి ఏంటంటే మన టైం. ప్రతి సెకండు టైం. భర్తృహరి చెప్తాడు, క్షణమే కదా అని వృధా చేస్తే నీ దగ్గర టైమే ఉండదు అసలు అంటాడు. నేను సత్యం కంప్యూటర్స్లో పనిచేసేటప్పుడు రామలింగరాజు గారు చైర్మన్, స్టేజ్ మీదకి మేము వెళ్తున్నప్పుడు నన్ను అడిగాడు, ప్రదీప్ గారు హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్ టు స్పీక్ అన్నాడు. నేను చాలా క్యాజువల్గా 15 to 20 minutes అన్నా, 15-20 నిమిషాలు సార్ అన్నా. ఆయన ఆగిపోయి 15 or 20 అని అడిగాడు. దెన్ ఐ సెడ్ 20. హీ డిడ్ దట్. చంద్రబాబు నాయుడు గారు నాకు 91, 92లో ఫోన్ చేసి, పొద్దున్నే ఎన్టీ రామారావు గారు కలుస్తారు, మేము ఫిల్మ్స్ చేసేవాళ్ళం టీడీపీకి. ఎన్టీఆర్ మిమ్మల్ని కలుస్తారు పెద్ద ఆయన, మార్నింగ్ 5 o'clockకి మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఆయన కలవాలి అని చెప్పాడు. నేను కష్టపడి 5:02కి ఆయన రూమ్లోకి వెళ్ళాను. 5 గంటలకు వస్తా అని చెప్పి 5 గంటల 2 నిమిషాలు ఆయన రూమ్లోకి వెళ్ళి తలుపు తీసుకుని గుడ్ మార్నింగ్ సార్ అన్న. వాచ్ని చూశాడు, నన్ను చూశాడు, వాచ్ని చూశాడు, నన్ను చూశాడు. ఏం బ్రదర్, నా జీవితంలోంచి 2 నిమిషాలు దొంగలిచ్చావు అన్నాడు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. 1 minute లేట్గా వెళ్ళండి ఎగ్జామినేషన్కి, మిమ్మల్ని ఎలో చేస్తాడా? 2 minutes లేట్గా వెళ్ళండి సెక్యూరిటీ చెక్కి, ఫ్లైట్ మూసేసిన తర్వాత మిమ్మల్ని ఎలో చేస్తాడా? ఎవ్రీథింగ్ ఈజ్ మెషర్డ్. టెలివిజన్లో 1 సెకండ్ అడ్వర్టైజ్మెంట్కి ఇంత కాస్ట్ అని ఉంటుంది. 15 seconds కాకుండా 16 seconds వేస్తే వాడు రౌండెడ్ ఆఫ్ టు 20 seconds కాస్ట్ తీసుకొచ్చి వేస్తాడు ఇక్కడ. ప్రతిదీ బ్యాచ్ టైం. దెన్ క్రియేటివిటీ. వాట్ ఈస్ ద క్రియేటివిటీ? ఇన్నోవేషన్. 90% సమస్యలు మనం ఇన్నోవేషన్తో కొట్టేయచ్చు. ఇన్నోవేషన్ అంటే కొత్త రకంగా ఆలోచించటం, ఎగ్జిస్టింగ్గా ఆలోచించకుండా కొత్త రకంగా ఆలోచించటం. మార్క్ ట్విన్ అనే అతను ఏం చెప్తాడంటే, క్రియేటివిటీ అంటే ఎక్కడో దొరికే వస్తువు కాదు, అది ఆల్రెడీ ఉంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మీ అందరికీ కెలిడోస్కోప్ తెలుసా? కెలిడోస్కోప్ మనం సైన్స్లో ఇలా చూస్తాం, గాజులు ఉంటాయి, లోపల 3 అద్దాలు ఉంటాయి, ఇలా తిప్పినప్పుడు హలో కెలిడోస్కోప్ విన్నారా? ఎంతమంది విన్నారు? చేతండి. ఎస్, కెలిడోస్కోప్లో ఆల్రెడీ అద్దాలు ఉంటాయి 3 వైపులా. కెలిడోస్కోప్లో ఆల్రెడీ గాజు పెంకులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇట్లా తిప్పినప్పుడల్లా కొత్త డిజైన్స్ వచ్చినట్టు మనం చేసే పని ప్రతిరోజు కొత్త రకంగా చేసామనుకో, భలే మజాగా ఉంటుందా లేదా? ఎస్ సార్ నో? ఇంతే క్రియేటివ్. కొత్త రకంగా చేయాలి. ఒక క్లాస్ రూమ్లో సెకండ్ క్లాస్ టీచర్ రాలేదు, పక్క వాళ్ళందరినీ పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు. అప్పుడు ప్రిన్సిపాల్ వచ్చి క్లాస్ టీచర్తో చెప్పాడు, డ్రాయింగ్ టీచర్తో చెప్పాడు, ప్లీజ్ గో అండ్ మైండ్ ద క్లాస్ ఫర్ ఎ వైల్ అన్నాడు. డ్రాయింగ్ టీచర్ వచ్చాడు, పిల్లలందరూ గెంతుతున్నాడు. ఈ డ్రాయింగ్ టీచర్ చెప్పాడు, కిడ్స్ లెట్స్ ప్లే ఏ గేమ్ అన్నాడు. అంటున్నారు, ఏ గేమ్ అన్నాడు. ఒక కుర్రాడు ఇంతలా ఉన్నాడు అన్నాడు, ఏం గేమ్ సార్ అన్నాడు. లెట్స్ ప్లే ఏ గేమ్. మీలో ప్రతివాడు చాక్ పీస్ తీసుకుని బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి స్ట్రెయిట్ లైన్ గీయాలి అన్నాడు. వాడు తుస్ అన్నాడు. ఏమైందండి? ఇదే గేమ్ సార్, ఒకడు వస్తాడు ఇట్లా గీస్తాడు, ఒకడు వస్తాడు అట్లా గీస్తాడు, ఇందులో గ్రేట్ ఏముంది? నో, ఈచ్ వన్ షుడ్ డ్రా ఏ డిఫరెంట్ స్ట్రెయిట్ లైన్. ముందు వాడు గీసిన దానికంటే వేరే రకంగా గీయించాలన్నాడు. టజిల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అమ్మాయి వచ్చింది, ఇట్లా వర్టికల్ స్ట్రెయిట్ లైన్ గీసింది. సెకండ్ అమ్మాయి వచ్చింది, హారిజంటల్ స్ట్రెయిట్ లైన్ గీసింది. థర్డ్ అమ్మాయి వచ్చి ఇలా గీసింది. టీచర్ అన్నాడు, ఇదేంటమ్మా అన్నాడు. ఇట్స్ ఎ క్రాస్ స్ట్రెయిట్ లైన్, ఇక్కడి నుంచి చూడండి స్ట్రెయిట్గా కనిపిస్తుంది, డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ స్ట్రెయిట్ లైన్, వండర్ఫుల్. ఇంకో బాయ్ వచ్చి ఇలా గీశాడు. ఇదేంట్రా ఆమె గీసినట్టే నువ్వు గీసాడు? లేదు సార్, అది లెఫ్ట్ డౌను రైట్ టాపు, ఇది లెఫ్ట్ అప్ రైట్ డౌను, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్ట్రెయిట్ లైన్. టీచర్ సెడ్ వెరీ గుడ్. ఇంకో అమ్మాయి వచ్చింది, వచ్చి చాక్ పీస్ తీసుకుని డాష్ 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 అని 4 డాష్లు పెట్టి. టీచర్ అన్నాడు, ఇది స్ట్రెయిట్ లైన్ అన్నాడు. ఎస్ సార్, ఇట్స్ ఎ స్ట్రెయిట్ లైన్ అన్నాడు. హౌ కెన్ యూ కాల్ 4 dashes as a straight line? ఈ డాషెస్ ఎట్లా స్ట్రెయిట్ లైన్ అవుతాయి అన్నాడు. అది మీరు చూస్తున్న డాషెస్ సార్, ఒకటే కలర్ చూస్తున్నారు. ఇట్ ఈస్ ఎ బై కలర్ స్ట్రెయిట్ లైన్, బ్లాక్ అండ్ వైట్ స్ట్రెయిట్ లైన్. చూడండి, వైట్ బ్లాక్, బ్లాక్ వైట్, బ్లాక్ వైట్, బ్లాక్ అండ్ వైట్ స్ట్రెయిట్ లైన్. టీచర్ సెడ్ ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో అబ్బాయి వచ్చాడు.
వచ్చి ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అక్కడ వైట్ వదిలేశాడు, ఎక్కడెక్కడ వైట్ ఉందో అక్కడ బ్లాక్ వదిలేసి అన్నాడు, సార్ అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రేట్ లైన్ సార్, ఇది వైట్ అండ్ బ్లాక్ స్ట్రేట్ లైన్ సార్, డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ స్ట్రేట్ లైన్. టీచర్ సార్ ఫ్యాంటాస్టిక్. ముగ్గేసి ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి వచ్చి ఇలా తీసి ఇట్లా గీసింది. టీచర్ అన్నాడు ఇది స్ట్రేట్ లైన్ అన్నాడు. ఎస్ సార్ ఇట్స్ ఎ బ్రాడ్ వైట్ లైన్ విత్ బ్యాక్ బార్డర్ అప్ అండ్ డౌన్. బ్లాక్ బార్డర్ వెళ్ళి బ్లాక్ బోర్డ్లో మర్చి అయితే నేనేం చేయాలి సార్ అన్నాడు. ఓకే అన్న. దేనికేమో ఎనదర్ బాయ్ వాడు చాక్ పీసులు 2 ముక్కలు చేసాడు, చేసి 2 ప్యారలల్ లైన్స్ ఒకదాని కింద 2, ఒకటి సమాంతర రేఖలు 2 గీశాడు. టీచర్ అన్నాడు దిస్ ఇస్ చీటింగ్, నేను 1 లైన్ గీయమన్నా, నువ్వు ఎందుకు 2 లైన్లు గీసావు అన్నా. లేదు సార్ ఇది సింగిల్ లైన్ సార్. హౌ కెన్ యూ కాల్ 2 లైన్స్ అస్ అ సింగిల్ లైన్? సార్ అది బ్రాడ్ బ్లాక్ లైన్ విత్ వైట్ బార్డర్ అప్ అండ్ డౌన్, మీరు మధ్యలో లైన్ చూస్తున్నారు, బార్డర్ చూడలేదు సార్, అందుకే మీకు బై దిస్ టైం అందరూ అయిపోయిందాక ఏం గేమ్ సార్ అని అక్కడ అన్నాడు కదా, వాడున్నాడు. టీచర్ అన్నాడు రారా నువ్వు కూడా ట్రై చేయన్నాడు. నేను రాను సార్ అన్నాడు. ఎందుకు రాను, నేను వస్తా, నేనేదో చేస్తా, మీకు అర్థం కాదు, మీరు బాధపడతారు. నేనెందుకు బాధపడతాను అన్న టీచర్, మీ స్టూడెంట్ మీకంటే తెలివైన వాడని బాధపడతారు సార్. ఎట్లా బాధపడరా, టీచర్స్ తెలివైన స్టూడెంట్ చూసి ముచ్చటపడతారు, బాధపడరు రా అన్నాడు. వీడు చాక్ పీస్ తీసుకుని నడుచుకుంటూ పోయి గోడ మీద ఒక చుక్క పెట్టాడు అంతే, బ్లాక్ బోర్డ్ మీద ఒక డాట్. టీచర్ కోపం వచ్చి హలో ఏంట్రా ఇది, ఇందాక చెప్పేసారు నా ఇంటెలిజెన్స్ మీకు అర్థం కాదన్నాడు. చెప్పు ఏంట్రా ఇది, ఇట్స్ ఎ స్ట్రేట్ లైన్ సార్ అన్నాడు. చుక్క స్ట్రేట్ లైన్ ఎట్లా అవుతుందిరా అన్నాడు. సార్ మీరు సరిగ్గా చూడటంలో అది స్ట్రేట్ లైన్ సార్. చెప్పరా బై చుక్క స్ట్రేట్ లైన్ ఎట్లా అవుతుంది? అది ఇట్లా ఉన్న స్ట్రేట్ లైన్ సార్, మీరు ఇక్కడ చూస్తున్నారు, యాక్చువల్ లైన్ బోర్డు వెనకాల ఉంది, వెనకొంది స్ట్రేట్ లైన్ అన్నాడు. ఒక రకంగా మనకి ఆన్సర్ కాకపోతే ఇంకో రకంగా మనకి ఆన్సర్ వస్తుంది. మనం చేయాల్సిందే ఆలోచించాలి, కొత్త రకంగా ఆలోచించాలి. సో ఇవన్నీ మన స్కిల్స్. సో ఏ ఫార్ ఓయ్ మళ్ళీ అందరూ ఏ ఫార్ ఎస్ ఫార్ అండ్ నౌ కే ఫార్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే క్లాసులో చదివిన పాఠాన్ని ముక్కున పట్టి పరీక్షలో రాసి 80, 90, 100 వస్తే నాలెడ్జ్ రాదు. యూఆర్ ఓన్లీ ఏ టేప్ రికార్డర్ ఆర్ ఎ కంప్యూటర్, మనం కొట్టింది అక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాం. నాలెడ్జ్ ఎందుకు చేశారు? ఇన్పుట్ కాదు, ఇన్సైట్. చెట్లు నాటాలి, చెట్లు నాటాలి, చెట్లు నాటాలి, ఇన్పుట్. ఇన్సైట్ చెట్టు ఎందుకు నాటాలి? ఈ చెట్టు నాటితే గాలి ఇస్తుంది, కొమ్మ ఇస్తుంది, పువ్వు ఇస్తుంది, కాయ ఇస్తుంది, అందుకని ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది. కాబట్టి చెట్టు నాటాలని మన మైండ్లో తెలుసుకుంటే దీని గురించి 1 లైన్ ఆన్సర్ వచ్చినా, ఫుల్ పేజ్ కంపోజిషన్ వచ్చినా మనం రాయగలిగిన శక్తి ఉంటుంది. నాలెడ్జ్ అంటే క్లాస్లో ఏదైనా చెప్తే ఇంటికి వెళ్ళి మనం ఎలాగో ఎంత వద్దన్నా ఎవరు కాదన్నా చీకట్లో అయినా అమ్మ దగ్గర సెల్ ఫోన్ తీసుకుని, నాన్న దగ్గర సెల్ ఫోన్ తీసుకుని ఎలా అయినా మనం చూస్తాం కదా రోజు కొంత టైం. అప్పుడు క్లాస్లో చెప్పింది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి, పైథాగరస్ థీరం అంటే ఏంటి, దీనికి ఏ ఎక్సర్సైజ్ ఉంది, ఏదైనా ఈజీ డెఫినేషన్ ఉందా, దీన్ని ఈజీగా ఎట్టా నేర్చుకోవచ్చు అని ఒక 10 నిమిషాలు దాని మీద కూడా పెట్టుకుంటే నాలెడ్జ్ వస్తుంది. ఇట్లాంటి సెమినార్స్ పెద్దవాళ్ళు చెప్పేవి నాలెడ్జ్ వస్తాయి. తెలియకపోతే ఫ్రెండ్స్తో కలిసి డిస్కషన్ చేస్తే పియర్ గ్రూప్ నుంచి 25% తీసుకుంటాం మనం. క్లాస్ బుక్ నుంచి 25%, టీచర్స్ నుంచి 25%, అనుభవం మీరు నేర్చుకున్న 25%, స్నేహితులు లెక్కించి 25% కలిస్తేనే 100% నాలెడ్జ్ అవుతుంది. ఈ 3 తీసుకోవాలి. సో కే ఫార్ ఏ ఫార్ ఎస్ ఫార్ కే ఫార్. ఇవన్నీ మీరు తెచ్చుకొని మీరు మీ మైండ్లో నేను మారాలి, ఇంటర్నల్గా మారాలి. ఎక్స్టర్నల్గా మీరు ఏం చేసినా చేయకపోయినా ఫ్రమ్ 14 to 15 అవుతారు, 15 to 16 అవుతారు, ఇంకొంచెం పొడుగు అవుతారు, ఇంకొంచెం లావు అవుతారు, సన్నగా అవుతారు. మీ జడలు ఇంకా బాగా ఉంటాయి, కట్ చేసుకుంటే బాబీ హెయిర్ అవుతాయి, క్రాఫ్ట్లు తీసుకుంటే సూపర్లేటివ్ క్రాఫ్ట్ స్టైల్స్ వస్తాయి. ఇవన్నీ మనం ఏం చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ అవుతాయి. కానీ మనలో అంతర్గతంగా ఇంటర్నల్గా చేంజ్ వస్తే మనం మారగలుగుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఐ విల్ క్లోజ్. గద్ద, ఈగిల్ 70 ఏళ్ల పాటు బతుకుతుంది. 70 years ఇస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ ఈగిల్. కానీ 70 years బతకాలి అంటే 70 years అది బతకాలి అంటే 40 years అప్పుడు అదొక పెద్ద సమస్య వస్తుంది. దానికి ఏమవుతుంది అంటే దాని ముక్కు ఆహారాన్ని కొట్టి కొట్టి అది వంకరైపోతుంది. దాని గోళ్ళు ఆహారాన్ని పట్టి పట్టి చేతి వేళ్ళు, క్లాస్, టెలోన్స్ అవి మెత్తబడిపోతాయి. దాని శరీరం మీద ఈకలు వచ్చి వచ్చి అది ఆకాశంలో అంత ఎగరలేదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం
ఈగిల్ హాస్ 2 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, పోన్లే రాబోయ్ ఏం బతుకుతాం, 40 ఏళ్ళు బతికాం అని చచ్చిపోవటం. ఆప్షన్ నెంబర్ 2, కమ్ వాట్ మే, నేను గెలిచి తీరుతాను, ఇంకా 30 years ఐ విల్ చేంజ్ టు బి ఎ బెటర్ బర్డ్ అని అనుకుంటుంది. ఈగిల్ ఆప్షన్ నెంబర్ 2 తీసుకుంటుంది. ఈగిల్ ఆప్షన్ నెంబర్ 2 తీసుకుంటుంది. ఏం చేస్తున్నది, ఒక కొండ మీద 150 days అది క్వారంటైన్లోకి వెళ్తుంది, ఐసోలేషన్లోకి వెళ్తుంది. ప్రపంచాన్ని వదిలి ఒక్కతే అక్కడ 150 days ఉంటుంది. ఉండి ఏం చేస్తుంది, ముక్కుని తీసుకుని కొండకేసి టాప్ 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 కుడుతూ పోతుంది. మన చెయ్యి పొరపాటు మన ముక్కు తగిలితేనే మన కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి. అది పర్పస్ఫుల్గా కొట్టుకుంటుంది. కొంతకాలానికి ముక్కుడి కింద పడుతుంది. కొత్త ముక్కు వస్తుంది 20 రోజులకో 25 రోజులకో. కొత్త ముక్కు వచ్చాక గోళ్ళు పీక్కుంటుంది. కొంతకాలానికి కొత్త కోళ్ళు వస్తాయి. కొత్త ముక్కుతో కొత్త కోళ్ళతో ఈకలు పీక్కుంటుంది. కొంతకాలానికి కొత్త ఈకలు వచ్చి 150 రోజుల తర్వాత ఆకాశంలో తిరిగి ఎగిరి 30 ఏళ్ల పాటు నెంబర్ 1 బర్డ్ కింద ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడ పుట్టారో మీ చేతుల్లో లేదు, ఎప్పుడు పుట్టారో మీ చేతుల్లో లేదు, ఏ తల్లిదండ్రులు పుట్టారో మీ చేతుల్లో లేదు, ఆడపిల్లగా పుట్టారా మగపిల్లాడిగా పుట్టారా మన చేతుల్లో లేదు, మన కులం మన చేతుల్లో లేదు, మన మతం మన చేతుల్లో లేదు, మన ఇంగ్లీష్ చదివిన ఇంట్లో పుట్టామా చదవని ఇంట్లో పుట్టామా ఏ ప్రాంతంలో పుట్టామో మన చేతుల్లో లేదు. కానీ 15th year మీకు ఎంటర్ అయ్యి ఇప్పుడు మీరు 10th క్లాస్లోకి వచ్చాక ఈగిల్లాగా ఎలా బతకాలి నెక్స్ట్ 30 years 40 years అనేది మీ చేతిలో ఉంది. మీ చేతిలో యు నీడ్ టు చేంజ్ ఇంటర్నల్లీ. నేను మారుతానంటే మారాలి. 21 రోజుల పాటు రోజు పొద్దున 5ంటికి లేస్తాను అని మీరు అనుకుంటూ ఉంటే 21వ రోజు అలారం లేకుండా మీరు పొద్దున 5ంటికి మీ అంతటా మీరు అమ్మలేవకుండా లేస్తారు. ఓన్లీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు అనుకోవాలి. మీ జీవితంలో 10th క్లాస్ ఈజ్ ఎ మైల్ స్టోన్. ఈ మైల్ స్టోన్లో మీరు స్మైల్ స్టోన్ చేసుకుని సక్సెస్ఫుల్గా వచ్చి పాసింగ్ అవుట్ అయ్యి మన వెనకాల ఏ ఫిలిం బై రాజమౌళి, ఏ టాక్ బై ప్రదీప్ అన్నట్టు ఏ లైఫ్ ఆఫ్ మై అని మీ సంతకం ఆటోగ్రాఫ్ చేసి మీ షర్ట్ మీద మీ ఫ్రాక్ మీద మీ కోట్ మీద వెనకాల వస్తున్నప్పుడు 10 మంది చూసి షీఈ్ ఎ సక్సెస్ఫుల్ గర్ల్, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ బాయ్, మన నిర్మల్కే పేరు తీసుకొచ్చారు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని గర్వంగా మనందరూ చెప్పుకొని మనం చదువుకున్న స్కూల్కి, మనం పుట్టిన ఊరికి, మన తల్లిదండ్రులకి పేరు తీసుకురావడమే సక్సెస్. Thank you very much.